గనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మీ దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. దేవుడు యుద్ధం చేయాలంటే ఐదోదిగా అక్కడ బాకానాదం ఊదాలి. బాకానాదం అంటే స్తుతినాదము. అందుకొరకే సునాద వచనంలో దేవుని స్తుతించడానికి, అయ్యా బంధకాలు విడుదల పొందామని చెప్పి ప్రకటించడానికి వారు బాకానాదం ఊదాలని దేవుడు శాసనం జారీ చేశాడు. బాకానాదం అంటే దేవుని స్తుతించడం, గ్లోరిఫైయింగ్ గాడ్. అందుకొరకే ఎప్పుడైతే రాజు యొక్క జేధ్వని వారి మధ్యలో ఉన్నదో శాపము కూడా ఆశీర్వాదంగా మార్చబడింది. కాబట్టి నీ జీవితంలో ఎవరైనా అవమానిస్తే నువ్వేం చేయాలంటే దేవుని ఏం చేయాలి? స్తుతించు, వర్షిప్ గాడ్. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే నీ పక్షమున యుద్ధం చేస్తాడు. అందుకొరకు ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా, ఎవరైనా అవమానిస్తున్నారా, పాట పాడు, అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, అలా పాట పాడడం ఆరంభించు, స్తుతించడం ఆరంభించు. దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేయడం ఆరంభిస్తాడు. ఎగతాళి చేశారు ప్రభా, మీరు ఇచ్చిన దర్శనం ఏం చేశారు? అవమానం చేశారు, నీకు వందనాలయ్యా. ఎప్పుడైతే దేవుడు దిగడం ఆరంభిస్తాడో యుద్ధము దేవుడు దిగిన వెంటనే అక్కడ విషాదం ఏంటంటే వీళ్ళు ప్రార్థనలు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. అందుకొరకే పీపుల్ మే హర్ట్ అస్ బట్ దే కెన్ నెవర్ హార్మ్ అస్. మనల్ని గాయం చేయాలని ప్రయత్నించవచ్చు, కానీ వాస్తవంగా వారు ఎప్పుడు కూడా మనల్ని పాడు చేయలేరు. ఎందుకంటే మన హృదయము దేవుని యందు ఆనందిస్తాం. వారి విషయము మనము, వారి అవమానపు విషయమును మనము మింగుతే కదా అది మనం పాడు చేసేది. మింగనప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషంగా దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధన ఏం చేస్తాంటే విషయం అంతటి మారానంతటి ఏం చేస్తాండి? మధురంగా మార్చేస్తాం. గో బ్యాక్ టు యువర్ వర్క్, ఎవ్రీవన్ అంటూ హిస్ వర్క్. అంటే మాలో ప్రతి వాడును తన పనికి తను వెళ్ళిపోయాడు. నీ పని చేయడం మానదు, నీ పని చేయడం ఆగొద్దు, ఆగడానికి వీలు లేదా.